సంస్థ అధినేత. దానం చేయడంలో కళ్ళు మించిన వాళ్ళు లేరు, విద్యల్లో మించిన వాళ్ళు లేరు, ప్రేమల పంచంలో కానీ పరిశ్రమించడంలో కానీ ఆయన మించిన వాళ్ళు లేరు. నిరంతరం తన చిరునవ్వుతో తీరుస్తున్నట్టు మన గౌతమ్ బాలి గారికి మనందరం బిగ్ క్లాప్. ఈరోజు మనందరం అదృష్టవంతం. ఎందుకంటే ఇటువంటి సెలబ్రేషన్ అంటే మనం 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 అడుగు పెడుతున్నాము. అటువంటి సందర్భంలో మనందరం కలిసి ఉన్నాము, మనం చూద్దాము. ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరు కూడా నెలకు 1,00,000 కావాలి, మళ్ళీ ఇదే టైం వేస్తే ప్రతి ఒక్కరు ఉంటుంది. మీరేంటి వృత్తిని దైవంగానే ఉద్యోగం ఫీల్ అవ్వాలి. ఓకేనా? ఆంధ్ర అందగాడిని, తెలంగాణ చెన్నోని, కోస్తా కౌరవుని, వెస్టేజ్ గుర్తుపెట్ట నా పేరే గంటపల్లె బొబ్బులి. నేను వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అవ్వకముందు ఒక LIC ఏజెంట్ చేసుకుంటూ మా 10 ఎకరాల వ్యవసాయం ఉంది, వ్యవసాయం చూసుకుంటుండే టైంలో ఈ కంపెనీ నాకు పరిచయం అయ్యింది. మా ఇంటికి కావాల్సిన వస్తువులు కిరాతత్వ మోడ్లో డిమార్ట్ పనులు కొనుక్కుంటూ 50% చేశారన్నమాట. ఆ ప్రొడక్ట్స్ వాడాము. మా నాన్నగారికి గ్యాస్ అయిపోయింది, మా అమ్మగారికి బ్యాంక్ అయిపోయింది, మా మిసెస్కి హాస్పిటల్కి పళ్ళు తగ్గుతుంటే ఉప్పలు జ్ఞాపేస్ట్ వాడాము. ఇవన్నీ తగ్గాయి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ కంటిన్యూ చేశామన్నమాట. వాడిన తర్వాత 4 నెలలు కుటుంబాలకి 6 నెలలు చేసి ఇది వాడానమాట. అలా వాడుకున్న టైంలో ఈ కంటిన్యూ నాకు అలవాటు అయ్యిందన్నమాట. ఆ తర్వాత ఏం చేశానంటే ఈ విషయాన్ని నాతో జాయిన్ అందరూ బిజినెస్ చేశారు, టీమ్ వర్క్ చేశారు. నేను చేయలేదు అన్నమాట, కొనుక్కొని ఉండేవాడిని. ఆ టైంలో నా ఫ్రెండ్స్ ఈ కంపెనీ నాతో పాటు కొనుక్కొని వాడి వాళ్ళు టీమ్ అప్లికేషన్ చేశాను. నేను చేయలేదు అనమాట. వాళ్ళందరూ నెలకు 1,00,000 కార్ తీసుకొని స్టేజ్కి వస్తే నేను అక్కడే ఉన్నాను అన్నమాట. నేను ఓన్లీ ప్రొడక్ట్ కొనుక్కొని ఉండిపోతున్నాను అంతే. అప్పుడు ఏం చేసినట్టే ఆ తర్వాత నేను చేసినట్టే వాళ్ళు చూశాను, ఒక కార్ ఓపెనింగ్కి వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత నాతో జాయిన్ అయ్యారు, నాతో పాటు కారు తీసుకుని ఏం చేసేదని అయితే కార్ చెప్పారు. ఖాళీ విషయంలో 7 ముగ్గురు కలెక్ట్ చేశారు కదా, వెస్టేజ్ మనం ముగ్గురు 6 కలెక్ట్ చేస్తే చాలు 1,00,000 చేద్దాం. అప్పుడు నేను చేసినట్టే రోజుకి 3 సార్లు స్టార్ట్ చేశాను. నేను 1 ఇయర్లో 1 lakh స్టార్ ఫాలో అయ్యాను అనమాట. 1 ఇయర్లో ఈరోజు 1,00,000 అకౌంట్ తీసుకోవడం, కార్ తీసుకోవడం, 4 ఇయర్లు 10,000 రూపాయలు అనమాట. పిల్లలు పెట్టుబడి మాట ఎప్పుడు షుగర్పేటలో ఉండదు, బుర్ర ఎప్పుడు ఐస్పేటలో పనిచేయాలి. రాజకీయ నాయకులకు కావాలి ఓట్లు, వ్యాపారస్తులకు కావాలి నోట్లు, మనకు కావాలి మాటలు. మాట్లాడితే నోట్లు ఇచ్చిన కంపెనీ వేస్తే మన జీవితం పూతో పోల్చుకుంటే వాడిపోద్ది, మంచుతో పోల్చుకుంటే కరిగిపోద్ది, ఆకుతో పోల్చుకుంటే అదే జీవితం మనస్ఫూర్తిగా వేస్తే వెళ్ళిపోతుంది. నాట్యాన్ని మరిచిన మనం మాత్రం వెస్టేజ్ మరొకటి రోజుకు 2-3 గంటలు పనిచేయండి, నెలకు 1,00,000 కారు మన వెంట వస్తుంది. కష్టాలు ఎప్పుడు గుంపుగా వస్తాయి, వెస్టేజ్ ఎప్పుడు సింగిల్గా వస్తుంది. నువ్వు నేను మనం జనం ప్రభజనం. ఒక్కరైతే ఒంటరే, ఒకటైతే ఉప్పునే. కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతుంది. అందరం కలిసి పని చేద్దాం. చుక్కలు ఉన్నా చంద్రుడు ఒక్కడే, నదులు ఉన్నా సముద్రం ఒక్కటే, కంపెనీలు ఎన్ని నెంబర్ 1 కంపెనీ వేస్తే. టీవీలు చూస్తారు, స్టేడియంలు చూస్తారు, ఆడే వాళ్ళకి కోట్లు వస్తాయి, చూసే వాళ్ళకి ఏమొస్తాయి. ఈరోజు ఇందులో సెక్స్ అవ్వడానికి ఏం లేదు. సీక్రెట్ అంటే మనకి నిత్యావసర వస్తువులు కిరాణా షాపుల మోడ్లో డిమోట్లు ఎరగేసుకోవడం. అక్కడ మనిషి వెస్టేజ్ కొనండి. మీ ఇంటికి కావాల్సిన ప్రతి నెల సిఎన్స్ మెయింటైన్ చేయండి. చేసిన తర్వాత మీకు తెలిసిన 6 నెంబర్స్ షేర్ చేయండి. వాళ్ళ టీం మీకు పెరిగిపోతున్నారు. సార్ చెప్పారు కదా 1 is 6. మనం ఒకరు చెప్తే వాళ్ళు మన ఫస్ట్ మనం ప్రొడక్ట్ వాడాలి, మాకు 6 నెంబర్స్ చెప్తారు. ఈ 6 నెంబర్స్ చదువుకుంటారా, వాళ్ళకి రాసి కాబట్టి వీళ్ళు 36 మంది చెప్తారు. ఈ 36 మంది చదువుకుంటారా, వాళ్ళు 2-16 చెప్తారు. ఈ 2-16 12-9 మన తెలియకుండా 1,500 మంది అయిపోయారు. ఈ 1,500 మంది ఎవరింటి కోసం అయ్యి కొనుక్కుంటే 15 లక్షల టైం అవుతుంది. మన అకౌంట్లో నెలకు 1,00,000 పడుతుంది అన్నమాట. నువ్వు పెట్టుబడి పెట్టమా మాటే పెట్టుబడి మాట. అదేవిధంగా వ్యవసాయం, ఉద్యోగం, వ్యాపారం మన పని మనం చేసుకుంటూ ఈ వెస్టేజ్లో నెలకు 1,00,000 కారు మనకున్న డ్రీమ్స్ అంటే చాలా మంది కలగా మిగిలిపోతారు. ఎందుకంటే మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి కారు కొనుక్కోవాలి, ఫారెన్ సెలవు, మన పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటే వెస్టేజ్లో వృత్తిని ధైర్యంగా నమ్మి ఉద్యోగంలో ఫీల్ అవ్వండి. ఎందుకంటే ఇందులో మేము ఒకరు 1,000 రూపాయలు తీసుకుంటారు, ఒకరు 5 లక్షలు తీసుకుంటున్నారు, ఒక 1 కోటి రూపాయలు తీసుకుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సీక్రెట్ అనేది ఒకరోజు మీటింగ్కి వెళ్ళి నేర్చుకోనమాట. ఓన్లీ ఇవి ఏంటంటే ఒక 3 బాల్స్ మాట. ఇవి ఈ బాల్స్ ఏంటంటే క్యాప్ పెట్టండి. ఇవి ఒక 3 బాల్స్ మాట. ఏం చేస్తారంటే ఒక ఎడ్యుకేషన్ పెట్టారన్నమాట. ఈ 3 బాల్స్ ఏంటంటే ఇది ఎడ్యుకేషన్లో దీని వాల్యూ 1,000 రూపాయలు అనమాట. దీని వాల్యూ 5,000 అనమాట. దీని వాల్యూ 1 కోటి రూపాయలు అండి. అంటే చాలామంది వచ్చి చూడటానికి ఎక్కువ మంది రావడం జరుగుతుంది. ఈసారి ఇది 1,000 రూపాయలు కదా, ఇది ఏం చేస్తుందంటే దీని వాల్యూ దీని ఎందుకు ఇలా 1,000 రూపాయలతో, ఇది పెద్ద బొమ్మ కదా, దీనికి వాల్యూ ఎక్కువ ఉండాలి కదా, దీని మీద కొంచెం ఎక్కువ ఇది దీని మీద ఇది పెద్ద కాబట్టి ఇది దీనికి
వాల్యూ ఎక్కువ ఉండాలి కదా, ఇది ఇంత చిన్నది ఉంది కదా, వాల్యూ ఎక్కువ పెట్టి అడిగారు అనమాట. అంటే ఏం లేదండి, ఈ బొమ్మ ఏం చేస్తుందంటే మీటింగ్ మనం ఏదైనా విషయం చెప్పమనుకోండి, విని ఈ చెవుబంటి విని చెవుని విడిచిపెట్టేది అనమాట ఈ బొమ్మ. ఈ బొమ్మ ఏం చేస్తుందంటే ఈ చెవుబంటి విని ఓన్లీ కడుపులో దాచుకుంటుంది, బయటకు చెప్పదన్నమాట. ఈ బొమ్మ ఏం చేస్తుందంటే ఈ చెవుబంటి విని మైండ్లో ఫిట్ చేసి నోటుగా చెప్తుంది అనమాట. అందుకే దీన్ని కోట రూపాయలు. ఇప్పుడు మొన్న సిద్ధార్థ సింగ్ ఉన్నారు, అందులో నెలకి 1,50,00,000 ఇస్తుంటారు. కారణం ఏంటంటే అదేం చేశారంటే ఈ చెవుబంటి విని మైండ్లో ఫిట్ చేసి నోటుతో చెప్పి ఎవరైతే ఎక్కువ మాట్లాడతారో వాళ్ళకే 1,00,00,000 రూపాయలు వస్తుందన్నమాట. మీరు అర్థం ఏంటంటే మనం చాలామంది మీటింగ్ వింటారు, విని వెంటనే చెవుబంటి విని అంటారు, ఈ చెవుని విని పెడతారు. ఇంకొందరు ఏం చేస్తారు, ఈ చెవుబంటి విని మైండ్లో ఫీట్ చేస్తారు, ఎవరికి చెప్పరన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఈ చెవుబంటి విని మైండ్లో ఫీట్ చేసి నోటుతో చెప్తారన్నమాట. రోజుకి 5 ముగ్గురు 10 చెప్తే ఏమవుతుందంటే మన తెలియకుండా పెద్ద టీం పెరిగి మనం ఇందులో కోటేశ్వరం అవుతామన్నమాట. ఈరోజు రమణయ్య గారు కానీ, నేను కానీ, మజయ్ గారు కానీ, ఈరోజు సార్ శ్రీనాథ్ కానీ మేమందరం వెళ్ళి మాట్లాడటం స్టార్ట్ చేసామన్నమాట. నేను ఎవరైతే మాట్లాడతారో నోట్ లిపి కంపెనీ వేసి ఎక్కువ మాట్లాడుతున్నమాట. అందుకని ఇది 1,00,00,000 రూపాయలు అనమాట. ఇవేం చేస్తుంటే ఈ వినేస్తే కానీ 2 వరకు చెప్పరన్నమాట. దీని సీక్రెట్ అయితే ఇందులో ఎవరైతే మాటలు ఎక్కువ వాడతారో ఈ కంపెనీ గురించి, సబ్జెక్ట్ గురించి వాళ్ళకి సక్సెస్ అవుతుందన్నమాట. ఎందుకంటే మేము 2025 నా పేరు గంటాపల్లాడు. ఈ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత కంపెనీ ద్వారా 12 లక్షల కారు తీసుకోవడం జరిగింది, బ్రేజా కారు. ఇందులో 1 ఇయర్ 1 lakh స్టార్ కార్ ఆడడం జరిగింది. ఫస్ట్ నా ఇన్కమ్ 900 రూపాయలు 2019 జూలైలో. అదే 1,400, 2,000, 10,000 అలా పెరుగుకుంటే ఈరోజు నెలకు 97,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది. ఈ కంపెనీ ద్వారా 21 లక్షలు తీసుకోవడం జరిగింది. నన్ను జాయిన్ చేసిన వ్యక్తికి 2 lakhs అండి, మా సతీష్ గారికి. అతని సీనియర్కి 6 lakhs, 9 lakhs వెళ్ళిపోయిందండి. ఇతని సీనియర్కి 18 లక్షలు అండి, 12 లక్షలు పెట్టినప్పుడు. ఈరోజు నెలకు చెప్పాను కదా, 1,20,00,000 అండి నెలకి. ఏం చేస్తారంటే ఈ చెవుబంటి విని మైండ్లో ఫిక్స్ నోట్గా చెప్తారు అంతే. అందుకే మాట్లాడితే నోట్ చేసిన కంపెనీ వేస్టేజ్. అంటే మాట అనేది షుగర్ ప్యాట్లా కొంటాను, బుర్ర రైస్ ప్యాట్లా పనిచేయమాట. అంటే ఎవరైతే ఎక్కువ మాట్లాడతారో వాళ్ళకి వెస్టేజ్ సబ్జెక్ట్ గురించి చెప్తారో వాళ్ళకి కంపల్సరీగా అమౌంట్ వస్తుంది అన్నమాట. లేదండి అప్పుడు నేను జాయిన్ చేసిన నా పార్ట్నర్స్ అనమాట. ఈ ముగ్గురు ద్వారా ఇంత టీం అయింది అనమాట. మా అమ్మ నాన్నగారు అనమాట. నాన్న మనము కిరాణా షాప్లో కొన్నాం, మోర్లో కొన్నాం, డీమోట్లో కొన్నాం, ఎక్కడ రూపాయలు రాలేదు. ఈ 4 years కానీ ఆ షాప్ మానేసి షాపులు కొన్నాం వల్ల కారు వచ్చిందంటే ఓపెన్ చేయడానికి గొప్పలు వచ్చాడు మా నాన్నగారు అమ్మ. అలాగే ఈరోజు వైజాగ్ అండి బ్యూటీషియన్ మేడం గారు ఈరోజు నెలకు 2 lakhs తీసుకోవడం జరుగుతుంది అనమాట. అలాగే మేము ముందే మణి గారు మాట్లాడారు కదా, మేడం గారు ఐస్ షేక్ 44,000 70,000 వెళ్ళారన్నమాట మేడం గారు. అలాగే PBR మహేష్ గారు ఈరోజు 1,50,000 తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఈరోజు చూడండి. ఇతని పేరు సుబ్బయ్య శెట్టి గారు ఈరోజు నెలకి 41 లక్షలు తీసుకుంటున్నాడు. అంటే ఈరోజు రంజిత్ గారు నెలకు 10 లక్షలు తీసుకుంటున్నాడు. వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే మాట్లాడారన్నమాట. ఈ చెవుబంటి విని మైండ్లో ఫీట్ చేసి నోట్లో చెప్పడం జరిగింది. ఎవరైతే మీటింగ్కి వచ్చే ప్రతి ఒక్కరు చెవుబంటి విని మైండ్లో ఫీట్ చేసుకుని ఎవరికి చెప్పకుండా ఉంటుంది, మనకేం రాదు అన్నమాట. ఈ చెవుబంటి విని మైండ్లో ఫీట్ చేసుకుని ఈ విషయం మనకు షేర్ చేయాలి. కాలేజీ సినిమాలో చిరంజీవి 3 కలెక్ట్ చేశాడు. వెస్టేజ్ మనం 6 కలెక్ట్ చేద్దాం. 6 36 మంది 216 12 90 మనకు తెలియదు టీం అవుతుందన్నమాట. అందరూ బాగుంటారు, అందులో మీరు ఉంటారన్నమాట. బాగుందండి అది. మరి ఎంత అవకాశం ఉంటుంటే మరి రమణయ్య గారికి మరి తోటి మార్కెట్ పేరు